స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కరీంనగర్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య డివిజన్ల పంచాయతీ రచ్చలేపుతోంది. కరీంనగర్ మున్సిపాలిటీలో డీలిమిటేషన్ సరిగా జరగలేదంటూ ప్రతిపక్షాలు ఫైర్ అవుతుంటే ఇదంతా ప్రతిపక్షాల కుటీల రాజకీయం అంటూ అధికార పార్టీ కౌంటర్ ఇస్తోంది. ఇంతకీ ఈ డివిజన్ల పంచాయతీ ఏ పార్టీకి అనుకూలంగా మారబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో డీలిమిటేషన్ ప్రక్రియ రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. గతంలో 60 డివిజన్లుగా ఉన్న కార్పొరేషన్లో కొత్తపల్లి, మల్కాపూర్, చింతకుంట, గోపాల్పూర్, దుర్షేడ్, బొమ్మకల్తో సహా 8 గ్రామాలను కలిపి డివిజన్ల సంఖ్యను 66కు పెంచారు. జూన్ 3, 2025న ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం ఓటర్ల సంఖ్య ఆధారంగా డివిజన్ల సరిహద్దులను పునర్విభజన చేశారు. అయితే ఈ ప్రక్రియలో అసమానతలు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. కొన్ని డివిజన్లలో 5,000 ఓటర్లు ఉండగా మరికొన్నింట్లో 2,000 నుంచి 3,000 మాత్రమే ఉన్నాయని, ఇది నిబంధనలకు విరుద్ధమని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు. ఈ డీలిమిటేషన్ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలకు అనుకూలంగా జరిగిందని, బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాలను బలహీనపరిచేందుకు ఈ విభజన జరిగిందని బీజేపీ ఆరోపణలు చేస్తోంది. ఈ ప్రక్రియ రాజకీయ లబ్ధి కోసం జరిగిన అశాస్త్రీయ విభజన అని తాజా మాజీ మేయర్ సునీల్ రావు మండిపడుతున్నారు. మున్సిపల్ అధికారులు మరి ఎవరు ఒత్తిడికి లోనైనరు, వారిని ఎవరు ఒత్తిడికి గురి చేసినరు, మరి ఏ విధంగా వారు డిలిమిటేషన్ చేసినది క్లియర్ కనబడతా ఉన్నది. ముఖ్యంగా వారు కొంతమందికి సమాధానం ఇచ్చిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. మీరు అనుకున్నట్టుగా డివిజన్లు మార్చినామని చెప్పి వారికి సమాధానం ఇచ్చింది బీఆర్ఎస్ వాళ్లకు. మీకు అనుకూలంగా మార్చినాం, మీరు కోరిన విధంగా మార్చినామని చెప్పి సమాధానం ఇచ్చిండ్రు. ఎంఐఎం వాళ్ళకి ఇచ్చిండ్రు, మీరు అనుకున్న విధంగా మార్చినామని చెప్పేసి. మరి మిగతా అందరికి కూడా మరి వాళ్ళు సమాధానం ఇవ్వలేదు. మరి కుట్రపూరితంగా ఈ యొక్క డివిజన్ల డిలిమిటేషన్ ప్రక్రియ కొనసాగించిండ్రు అని చెప్పేసి మేము పూర్తి స్థాయిలో వాస్తవాలతో సహా చెప్పదలుచుకున్నాం. దీంతో అసలు ఏం జరిగింది అంటూ జనంలో కొత్త చర్చ మొదలైంది. బీజేపీ చేసిన ఆరోపణలు జనంలోకి బలంగా వెళ్లే ప్రమాదాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడిపోయింది. వెంటనే తేరుకున్న అధికార పార్టీ నేతలు కౌంటర్ అటాక్ ప్రారంభించారు. కావాలనే మతం, కులం పేరుతో బీజేపీ కుట్టిల రాజకీయాలు చేస్తోందంటూ ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ప్లాన్ ప్రకారం ఈ వివాదాన్ని బీజేపీ రెచ్చగొడుతోందని మండిపడుతున్నారు. కరీంనగర్ డీలిమిటేషన్ ప్రక్రియలో కాంగ్రెస్ ఎక్కడా జోక్యం చేసుకోలేదని, ఈ ప్రక్రియ పారదర్శకంగా అధికారుల అందరి వినతులను పరిగణనలోకి తీసుకుని నిర్వహించాలంటున్నారు కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి. పునర్విభజన సంబంధించి గత 66 డివిజన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పునర్విభజనకు సంబంధించిన ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకోకుండా వాళ్ళ అధికారులకే పూర్తి స్వేచ్ఛనిచ్చి అధికార దుర్వినియోగం ఎక్కడ కూడా పాల్పడొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ జోక్యం చేసుకోలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదో విధంగా దీన్ని అడ్డు పెట్టుకుని లాభపడాలా, మతం పేరు మీద ప్రజలను రెచ్చగొట్టి ఆ దిశగా ఆలోచింపజేసి లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమనుకొని మాట్లాడుతున్నావు అడుగుతా ఉన్నాం. ఇలా ఈ డీలిమిటేషన్ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తూ స్థానిక సంస్థలకు ముందు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. తమ ఓటర్ల బలాన్ని దెబ్బతీసేందుకు ఈ విభజన జరిగిందని బీజేపీ, మీ రాజకీయాలన్నీ ప్రజలకు తెలుసని కాంగ్రెస్ జోరుగా విమర్శ, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ డీలిమిటేషన్ వివాదం రాజకీయ పార్టీల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచింది. బీజేపీ ఈ ప్రక్రియను రాజకీయ కుట్రగా చిత్రీకరిస్తుండగా కాంగ్రెస్ దీనిని పారదర్శకమైన ప్రక్రియగా సమర్థిస్తోంది. ఈ ఆరోపణలు, కౌంటర్ ఆరోపణల మధ్య ప్రజలు ఎవరిని నమ్ముతారు? ఈ డీలిమిటేషన్ స్థానిక ఎన్నికల ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? ఏ పార్టీకి ప్లస్, ఎవరికి మైనస్ అనేది మాత్రం రాబోయే ఎన్నికల్లోనే తేలనుంది.